హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ గుడ్. టుడే మనం మాల్టాలో రెంటల్స్ ఏ విధంగా ఉంటాయనే దాని మీద డిస్కస్ చేసుకుందాం. సో మాల్టాలో రెంటల్ గురించి మాట్లాడుకునేటప్పుడు మాల్టా అనేది ఒక చిన్న ఐలాండ్, అది మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయండి. ఇండివిజువల్ హౌసెస్, షేరింగ్ రూమ్స్ అండ్ మూడోది వచ్చేటప్పటికి స్టూడియో రూమ్స్. సో ఇండివిజువల్ హౌసెస్ అనేది ఏంటంటే సపరేట్ బెడ్రూమ్ ఉంటుంది. సో అందరికీ కలిపి ఒకే కిచెన్ ఉంటుందండి. అలాగే 2 పర్సన్స్ కలిపి ఒక బాత్రూమ్ అనేది అలాట్ చేస్తారు. అలాగే షేరింగ్ రూమ్ ఏంటంటే కొంతమంది కలిపి ఒకే రూమ్లో ఉంటారు. స్టూడియో రూమ్కి వచ్చేటప్పటికి ఏంటంటే కపుల్స్ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఏదైనా ఒక ఇంట్లో మనం ఉండాలి అంటే హౌస్ ఓనర్ దగ్గర నుంచి రెంటల్ అగ్రిమెంట్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ మీకు ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయని చెప్తాను. ఇండివిజువల్ రూమ్కి వచ్చేటప్పటికి ఏంటంటే €350 నుంచి €400 వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. షేరింగ్ రూమ్కి వచ్చేటప్పటికి 240 నుంచి 280 వరకు ఉంటుంది. ఫ్యామిలీ అపార్ట్మెంట్ అయితే కనుక దాన్ని స్టూడియో రూమ్ అని కూడా అంటారు. 800 నుంచి €1000 వరకు ఉంటుంది. ఇక్కడ మనం ఏదో ఒక ఇంట్లో ఉండాలి అనుకున్నట్టయితే ఆ హౌస్ ఓనర్ని ల్యాండ్ లార్డ్ అంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం రెంటల్ అగ్రిమెంట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైతే జాబ్ చేస్తున్నామో ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్ లెటరు, అలాగే మనం ఎక్కడైతే ఉన్నామో ల్యాండ్ లార్డ్ వాళ్ళ దగ్గర నుంచి రెంటల్ అగ్రిమెంటు, ఈ రెండు కూడా ఐడి మాల్టా అంటే గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో రెంటల్ అగ్రిమెంట్ అనేది గవర్నమెంట్ చాలా టైట్ చేసిందండి. ఎందుకంటే గతంలో ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి రెంటల్ అగ్రిమెంట్ని క్రియేట్ చేశారని చెప్పి దాని మీద టైట్ చేసింది. ఇక్కడ హౌసెస్ని కనుక మనం బై చేయాలనుకుంటే సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ కాస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అంటే ఏంటంటే ఒక హాలు, కిచెన్, ఒక బెడ్రూమ్ వస్తుంది. దాని కాస్ట్ వచ్చేటప్పటికి €140,000 ఉంటుంది. అలాగే డబుల్ బెడ్రూమ్ ఉంటే కనుక €190,000 ఉంటుంది. ఇది ఫిక్స్డ్ అయితే కాదండి, దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి. సో మనకున్న ఫెసిలిటీస్ని బట్టి, ఏరియాని బట్టి ఇది కాస్ట్ కూడా వేరియంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ హౌసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి కింద ఇలా షెడ్యూల్ లాంటివి నిర్మిస్తారండి కార్ పార్కింగ్ కోసం. సో ఇవి ఏంటంటే హౌస్ ఓనర్స్ వాడుకోవచ్చు, లేదా రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేదా ఆ ఒక్క షెడ్ని మిగతా వాళ్ళకి అమ్మేయచ్చు కూడా. సో అమ్మినట్లయితే కనుక €40,000 ఉంటుందండి దాని కాస్ట్. అంటే 35 లక్షల నుంచి 38 లక్షలు. అదే వాళ్ళు రెంట్కి ఇచ్చుకోండి కానీ పర్ మంత్ వచ్చేటప్పటికి 90,000 రెంట్ వస్తుంది. సో కార్ పార్కింగ్ అనేది చాలా కష్టం అండి ఇక్కడ. సరే, ఇప్పుడు మనం ఇండివిజువల్ హౌసెస్కి ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇండివిజువల్ హౌసెస్ ఎలా ఉందనేది చూపించడం కోసం వీడియో తీశాను. సో ఇది ఏంటంటే 6 మెంబర్స్ ఉంటున్నారు దీంట్లో. ఇండివిజువల్ లోపల బెడ్రూమ్స్ ఉంటాయి, సపరేట్ బెడ్రూమ్స్. ఇక్కడ హాల్ ఈ విధంగా వస్తుంది. సో ఈ హౌస్ కూడా మాల్తీస్ హౌసేనండి. వాళ్ళు వేరే చోట కొనుక్కోవడం వల్ల దీన్ని రెంట్కి ఇచ్చారు. సో 6 మెంబర్స్ ఉంటున్నాం ఇక్కడ నుంచి మొత్తం. ఈచ్ పర్సన్కి 300 పడుతుందండి. అలాగే ఎలక్ట్రిసిటీ యూటిలిటీ బిల్ అంటే వాటర్ బిల్ అనేది సపరేట్ మళ్ళీని. సో దానికి ఒక €30 to €40 పడుతుంది. సో లైక్ €340 అలా పడుతుంది ఈచ్ రూమ్ వచ్చేటప్పటికి. సో 2 పర్సన్స్కి 1 బాత్రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి గార్డెనింగ్. ఇది యాక్చువల్గా బ్యాచులర్స్ అవ్వడం వల్ల ఇక ఏం పట్టించుకోవట్లేదు, బట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్లేసు. ఎందుకంటే మాల్తీస్ వాళ్ళు ఉండే హౌస్ మాట ఇది. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే చోట కొనుక్కొని ఇవి మాకు రెంట్కి ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా 4 years నుంచి ఉంటున్నారు ఈ ఇంట్లో. సో లైక్ మన ఇండియాలో ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అలా ఉన్నట్టు ఉంటుందండి మాకు ఇక్కడ. చాలా బాగుంటుంది. అలాగే ఇది వాష్రూమ్ మాట. సో కొన్ని చోట్ల అయితే టబ్ కూడా ఉంటుందండి, పైన టబ్ ఉంది. సో వాళ్ళు కింద నార్మల్గా పెట్టుకుని పైన టబ్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇది వచ్చేటప్పటికి కిచెన్ అంతా చూడండి వుడ్తో చేశారు మొత్తం అంతా. సో వీళ్ళు ఎక్కువ ఐటమ్స్ని వుడ్తోనే బాగా ప్రిపేర్ చేస్తారు. నేను ఇప్పుడు మీకు చూపించేది సిలిమా. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువ. ఎందుకంటే మాల్తాకి ఇది ఒక హార్ట్ లాంటిది. సో ఇక్కడ వచ్చేటప్పటికి సేమ్ ఇదే రూమ్ అక్కడ తీసుకొని ఉండాలంటే 450 నుంచి 500 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ అలాగే హోటల్స్ ఎక్కువగా ఉండే ప్లేసెస్. సో ఇక్కడ ఎక్కువ ఎవరు ఉంటారంటే వెయిటర్స్, అలాగే హోటల్లో వర్క్ చేసే చెఫ్ ఉంటారు చూసారా, వాళ్ళంతా కూడా ఇక్కడే స్టే చేస్తారు.
సో అందువల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేటప్పటికి 500 దాకా ఉంటుంది అప్రాక్సిమేట్లీ. స్టూడియో రూమ్ అంటాం దీన్ని. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక కిడ్ కూడా ఉండడానికి బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 800 నుంచి 1000 యూరోస్ వరకు ఉంటుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ మంచి ప్రొఫెషనల్ ఉండి జాబ్ చేసేవాళ్ళు ఈ టైప్ రూమ్ని ప్రిఫర్ చేస్తారు. సో ఒకరితో డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అనుకుంటే ప్రైవసీగా ఇలాంటి రూమ్స్ బాగా ఉంటాయి ఫ్యామిలీకి. ఏదేమైనా చెప్పచ్చండి, మనం ఖర్చు అనేది మన చేతుల్లో ఉంటుంది. సో మనం జాగ్రత్తగా పొదుపుగా ఉంటే డెఫినెట్గా మనం సేవ్ చేయొచ్చు. సో నేనేం చేశానంటే ఉన్న ప్లేస్ కన్నా కొంచెం దూరంగానే ఊరికి అవుట్కట్స్లో ఉన్నాను ప్రస్తుతం. సో అందువల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇటు ఫ్రీయే కదా ఇక్కడ. సో జర్నీ ఒకటి టైం ఎక్కువ ఉంటుంది, ఒక పావు గంట 10 నిమిషాల ముందు జర్నీ స్టార్ట్ చేస్తే మటుకు ఖచ్చితంగా మన డెస్టినేషన్కి చేరుకోవచ్చు. సో అందువల్ల నేను ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉద్దేశంతో దూరంగానే తీసుకున్నాను. అలాగే ఊరి అవుట్కట్స్లో నేచర్ కూడా చాలా బాగుంటుందండి, దానివల్ల నేను ఎక్కువ ప్రిఫర్ చేశాను. అయినా కానీ వీళ్ళు ఇంత తక్కువ ప్రాంతమైనా నేచర్ని మటుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే చూసుకుంటారండి. సో ఎనీవే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.